జర్నలిస్ట్ అంటే రిస్క్ తో కూడుకున్న జాబ్. ఇక అక్రమ నిర్బంధనలు జర్నలిస్ట్ కు కొత్తేమీ కాదు. తెలంగాణలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. జర్నలిస్టులను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటారు కొంతమంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే చేస్తుంది. అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు రేవంత్ కి జరిగిందే రేపు మనకు జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. సీఎం తీరును ఎండగడుతుంది ప్రజలు. పాలన ఎలా ఉంది, ప్రజా అభిప్రాయం ఏంటనేది అందరికీ తెలియజేయడం జర్నలిస్ట్ బాధ్యత. దాన్ని కూడా తప్పంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని తిడితేనే అవి బూతులా? అసలు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు? కుటుంబాన్ని తిడుతున్నారు, పిల్లలను కూడా తిట్టించి ఛానల్స్ లో ప్లే చేస్తున్నారు. ఎవరైనా ఇక నుంచి అలాంటి వీడియోలు పెడితే బట్టలు ఊడదీసి కొడతాను అన్నారు. జర్నలిస్టులు ఎవరో, నాన్ జర్నలిస్టులు ఎవరో లిస్ట్ కావాలని కూడా చెప్పారు. అసలు ఎవరు జర్నలిస్టులని ప్రశ్నించారు. ఐఎన్పిఆర్ కార్డులు ఉన్నవారా అని కూడా ప్రశ్నించారు. ఎవరు పడితే వాళ్ళు ఏదో యూట్యూబ్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అంటే రేవంత్ దృష్టిలో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పాలనుకునే వారంతా క్రిమినల్సేనా? మరి ప్రజాక్షేత్రంలో ఉంటున్న నాయకులు బూతులు మాట్లాడితే అలాంటి వారు రేవంత్ రెడ్డికి కనిపించరా? అయితే అక్కడ మాట్లాడింది జర్నలిస్ట్ కాదు, కాంగ్రెస్ కు ఓటు వేసిన ఓటర్. ఒకవేళ అక్కడ బీఫ్ వేసినా కూడా అందరికీ అర్థమవుతుంది కదా. దానికి అసెంబ్లీలోనే ఎందుకు చర్చ? అసెంబ్లీ సమావేశాలు అసలు ఎందుకు పెడతారు? ప్రజా సమస్యలను చర్చించేందుకు కాదా? కానీ అవి కాకుండా మొన్న జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తో రోజు మొత్తం వృధా చేశారు. నిన్న జర్నలిస్ట్ గురించి చర్చించాలి అంటూ రేవంత్ రెడ్డి సభా సమయాన్ని వృధా చేశారు. అసలు అసెంబ్లీలో ప్రజలకు అందించాల్సిన వాటి గురించి చర్చించాలి కదా. ఈ మాత్రం రేవంత్ రెడ్డికి తెలియదా? ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబం బాధ, విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద మైనర్లు అని చూడకుండా బూతులు తిట్టింది మర్చిపోయినట్లున్నారు. మనం ఒకసారి గుర్తు చేద్దాం. నీ మనవాడు ఉన్నాడు కదా, చిట్టినాయుడు గారు, మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంతు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మనవడే నిన్నమాన్ని తీసుకొస్తున్నా. చిట్టినాయుడు రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. చూశారు కదా, ముఖ్యమంత్రి గారికి మనవడు ఉన్నాడు చిట్టినాయుడు. వాడిని తీసుకువచ్చి నల్లమల అడవుల్లో వదిలేద్దామా అని ప్రజాక్షేత్రంలో ఉండి ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారు. ఇదే కాదు, ఒక దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం గురించి అప్పట్లో మన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో వినండి. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే, చూసారుగా, దీన్ని ఏమంటారు? అంటే వీరేశానికి కుటుంబం లేదా? వాళ్ళు బాధపడరా? సీఎం కుటుంబాన్ని తిట్టిస్తున్నారని మీరు ఇంత బాధపడుతున్నారు కదా. మరి ఆనాడు 10 ఏళ్లు పాలించి తెలంగాణను తీసుకువచ్చిన కేసీఆర్కు పిండం పెట్టాలి అన్నారు. అది తప్పు కాదా? మీరు చేస్తే కరెక్ట్, ఎట్టి వాళ్ళు చేస్తే తప్ప. ఇదెక్కడి న్యాయం రేవంత్ రెడ్డి? అసలు ఈ తిట్ల దండకం స్టార్ట్ అయ్యిందే మీ నుంచి కదా. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర కాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలుగేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యా, అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. మీరు ఆనాడు ఏవైతే అన్నారో ప్రతి ఒక్క మాట మీకే రివర్స్ గా వస్తున్నాయి.
దాన్ని రూల్స్ అంటూ కట్టడి చేయలేరు. జర్నలిస్టులను ఆపగలరేమో కానీ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలను ఎలా ఆపుతారు? మీకు ఓట్లు వేసి గెలిపించి తిండికి నీటికి ఇబ్బందులు పడుతున్న వారే ఈరోజు మిమ్మల్ని ఇలా నిలదీస్తున్నారు. దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం రేవంత్ రెడ్డికి మాత్రమే